నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జామ్స్ టైమ్ బయట చూస్తే స్టూడెంట్స్ని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా టెన్స్గా తిరుగుతూ ఉన్నారు. మీరు కూడా చూసే ఉంటారు. జనరల్గా ఏంటంటే పిల్లలు ఎగ్జామ్స్ రాసినంత వరకు ఓకే, వన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ రిజల్ట్స్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత వరకు మార్క్స్ రాకపోతే వాళ్ళు చాలా వరకు డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటున్నాయి. సో అలాంటి డిప్రెషన్ నుంచి పిల్లల్ని బయటపడేయాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఫస్ట్ మనం ప్రివెన్షన్కి ఏం చేయాలన్నమాట. సపోజ్ ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఒక 1 month ముందు లేకపోతే 2 months ముందు పిల్లలు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటారు. కానీ టైంకి స్కెడ్యూల్ ప్రకారము వాళ్ళ ప్రిపరేషన్ అనేది అవ్వదు. అంటే ఫోన్ ఎక్కువ వాడడం వల్ల, లేకపోతే గేమ్స్ ఆడడము, లేకపోతే బయట స్పోర్ట్స్ ఆడడం వల్ల, ఏదో ఒక కారణం వల్ల ఇట్లా డీలే అయిపోతుంది వాళ్ళ ప్రిపరేషన్. సో అప్పుడు టెన్షన్ మొదలవుతుంటుంది. ఈ టెన్షన్ వల్ల వాళ్ళ ఎగ్జామ్స్ సరిగా రాయకపోవడము, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోవడము, తర్వాత ఆ ఎఫెక్ట్ రిజల్ట్స్ మీద చూపిస్తుంది. సో రిజల్ట్స్ ఏమైపోతుంది అని అదొక కారణము. ఇంకొకటి పేరెంట్స్ పెట్టే ప్రెషర్. ఇప్పుడు 10th class మార్క్స్ పెద్దగా ఏమీ యూస్ కావు, కానీ పేరెంట్స్ ఎక్కువగా ప్రెషర్ పెట్టడం వల్ల ఈ సమస్యలు మనం చూస్తాం అన్నమాట. డిప్రెషన్, బాగా యాంగ్జైటీకి గురవ్వడము, చిన్న వయసు పిల్లల్లోనే మనం ఈ డిప్రెషన్, యాంగ్జైటీ సమస్యలు చాలా చూస్తుంటాం. సో వాళ్ళు అప్పుడు సూసైడ్ అనేది ఒక గేట్వే లాగా చూస్తారనమాట. ఇవన్నీ సమస్యలు ఎందుకు తట్టుకోవడము, సూసైడ్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి కదా అని వాళ్ళకి ఆ ఆలోచన అనేది పుట్టి వాళ్ళు చనిపోతున్నారు. ఈ మధ్య చాలామంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు, చిన్న వయసు వాళ్ళు కూడా. సో పేరెంట్స్ కరెక్ట్గా కూర్చోపెట్టి, నాన్న మార్క్స్ అనేవి చాలా అసలు ఇంపార్టెంటే కాదు, నాలెడ్జ్ మాత్రమే ముఖ్యము, తర్వాత స్కిల్స్ అనేవి ఇంపార్టెంట్, ఈ మార్క్స్ ఫ్యూచర్లో తర్వాత అంటే ఇంటర్మీడియట్ కానీ తర్వాత బీటెక్లో జాయిన్ అయినా లేకపోతే నీట్ ఎగ్జామ్స్లో రిజల్ట్స్ అవి మాత్రమే ఇంపార్టెంట్, అవి రాకపోయినా పర్వాలేదు, వేరే విధంగా కూడా మనం సెటిల్ అవ్వచ్చు, డబ్బులు ఒకటే ముఖ్యం కాదు అని పేరెంట్స్ పిల్లలకి చెప్పాలన్నమాట. పేరెంట్స్ ఈ మధ్య చాలామంది ఏంటంటే మార్క్సే కావాలి, మార్క్సే కంపేర్ చేస్తుంటారు. పక్క ఇంటి పిల్లవాడికి ఎక్కువ వచ్చినాయి, ఎక్కువగా సంపాదిస్తున్నాడు, ఎక్కువ శాలరీ ఉంది అని ప్రెషర్ పెట్టేసరికి పిల్లవాడు తట్టుకోలేకపోతున్నాడు. అదే కంపేర్ చేయకుండా, నాన్న నువ్వు చదువు, నీకు తోచినంత చదువు, నువ్వు శాలరీ తెచ్చుకోకపోయినా పర్వాలేదు అని ఒక విషయం చెప్పగలిగితే అసలు చాలా వరకు మనం ఈ డిప్రెషన్, యాంగ్జైటీ సమస్యలు, సూసైడ్స్ అనేవి చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సార్. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకొచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటుంది, మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.